ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్. ఓకే 800 ఎతిమత వేషాలు వేస్తే ఒళ్ళు బయలుపోద్ది అబ్బా. మీ అందరికీ ఏమనుకుంటున్నారో ఏందో. ఇప్పుడు నట్షెల్ అంటే రోస్ట్ అనుకునే వాళ్ళు ఈ వీడియో నీకు తాపేసి వెళ్ళిపోండి అమ్మా. F1 in a nutshell is here, ladies and gentlemen. ఓపెన్ పన్న హాలీవుడ్ మాస్ గార్డ్ బ్రాడ్ పిట్ ఆల్సో ఉన్న సన్నీ హేజ్ ఇన్ ద మూవీ ఫట్ అని చెప్పి నిద్రలేస్తాడు తన ఫుడ్ ట్రక్ లో. బికాస్ పాత జ్ఞాపకాలు తలుపులు తట్టి అనమాట. వెంటనే ట్రక్ లోపల నుంచి బయటకు వచ్చి డయాటోనా అంటే అది ఒక 24 hours పాటు సాగే రేస్ అనమాట. దాంట్లో పార్టిసిపేట్ చేసి కలేజాలో బాబు కంటే ఫాస్ట్ గా డ్రైవింగ్ చేసేసి గెలిచేస్తాడు. గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. ఇప్పుడు గెలిచినోడు గమ్ముగా ఉండకుండా తన గుడ్డలు ప్యాకింగ్ చేసుకొని పోతా ఉంటే ఒకడొచ్చి, మామ ఇదిగో కప్పు దాంట్లో టీ వేసుకొని తాగితే ఉంటుందిరా. హే సారీ తమ్ముడు, నేను లాక్టోస్ ఇంటాలరెంట్. వచ్చిండే సైంటిస్ట్. సో డబ్బులు దొబ్బేసి పారిపోతా అంటాడు. బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ట్రక్ లో డ్రైవర్ సీట్ లో ఎక్కి కూర్చోగానే టుబుక్కుని వాళ్ళ బాస్ వచ్చేసి, సన్నీ ఇంకో రేస్ ఉంది వస్తావా? మన అపోనెంట్ ఆ రాజు అనగానే అపోనెంట్ మన బెట్టింగ్ రాజు అని చెప్పేసి మనోడు నో చెప్పేస్తాడు. ఎస్, బెట్టింగ్ రాజు అంటే ఆద్మీ కమ్ రిస్క్ జ్యాదా. ఆ తర్వాత రూబిన్ అనే తన ఒక ఓల్డ్ ఫ్రెండ్ వస్తాడు సన్నీ దగ్గరికి. సన్నీ మామ, నేను $350 million లాస్ అయ్యా ఎపెక్స్ జీపీ అనే F1 టీం పెట్టి. ఒక డ్రైవర్ తగ్గిపోయాడు, వచ్చి ఒక హ్యాండ్ వేయచ్చుగా అంటాడు. ఈ రూబిన్ అంకుల్ సన్నీ హేస్ ఒకప్పుడు టీమ్మేట్స్ అనమాట. ఇద్దరు కలిసి డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు. ఆడొక టీం కు ఓనర్ అయితే మనోడు యాక్సిడెంట్ చేసుకుని డ్రైవర్ గా మిగిలిపోయాడు. సో సన్నీ చేతిలో లండన్ కి ట్రైన్ టికెట్ పెట్టి, వచ్చారా బుల్లోడా అంటాడు. ఇప్పుడు ఎల్లాలా వద్దా అని చెప్పి సన్నీ మామ ఎవరిని అడగతాడు గెస్ చేయండి. ఇట్ ఈస్ ఎ వెయిట్రెస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆవిడేమో డబ్బుల కోసం కాదు మామ, ఏది రైటో అది చెయ్యి అంటది. ఈయన ఫ్లైట్ ఎక్కేసి లండన్ కి పోతే అక్కడ మనోడి టీమ్మేట్ జోషువా పాల్ అనేవాడు ఒకడు వస్తాడు. వాడు కార్ ని టెస్ట్ చేసి, ఏంద్రా ఈ కారు బొక్కలాగుంది, వెంటనే రిపేర్ చేయండి. అసలు ఏంది అదే డ్రిఫ్ట్లు పడట్లా, ఏంది కేటక్క నువ్వు, ఏంది నీదేనా ఏరోడైనమికల్ డిపార్ట్మెంట్, ఏంటి అసలు నువ్వు, నీకు ఫిజిక్స్ రాదు, పో నువ్వు కెమిస్ట్రీ చేసుకో. అవసరం మనకి. నిజానికి వీడికి సెకండ్ గేర్ వేయడం రాదు ఈ సినిమాలో. జస్ట్ జోక్. అప్పుడు సన్నీ మామ 2 బ్యాగులు వేసుకొని అని అందరినీ పలకరిస్తాడు. నేను ఆ జోషువా పాల్ గడి కంటే స్లోగా తోలితే మా అనకాపల్లికి బస్సు ఎక్కి వెళ్ళిపోతా అంటాడు. మాట ప్రకారం జస్ట్ 1 second కంటే అర సెకండ్ స్లోగా వస్తాడు అంతే. కార్ని దొబ్బెడతాడు. ఆ కార్ నిజంగానే క్రాష్ అయిపోద్ది. నాకు బాగానే ఉంది డోంట్ వర్రీ అంటాడు. బట్ కార్లో చాలా ఫ్లాస్ ఉన్నాయమ్మా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాడు. ఈ జోషువా మామ తన మేనేజర్లు ఎదరో కలిసి ఇన్స్టాగ్రామ్ లో అలెక్కే చిట్టి పికిల్స్ ప్రమోషన్ లో భాగంగా కొనాఫాని ప్రమోట్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడేమో KGF మామీ అనమాట. డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంటది. మన 50 ఏళ్ల అందగాడి గురించి తెలిసిందేగా. లడ్డూ లాక్స్ ఉన్నావే అనే కేట్ పిల్లతో సైకిల్ దొక్కి ఇండైరెక్ట్ గా ఎవడికి ఓటేసాడో చెప్తాడనమాట. ఫ్యాక్టరీకి పోతే ఆవిడేం చెప్తుంది, కార్ ఫాస్ట్ గా పోవాలంటే నేను ఎయిర్ ని చదవాలి, అందుకే గాలి తిరుగుళ్ళు నీతో తిరుగుతున్నాను. తర్వాత రూబెన్ మామ అందరికి మన సన్నీ హేస్ ని పరిచయం చేస్తే అక్కడ కూడా హ్యాపీగా ఫీల్ అవడు. ఏరా అంటే ముసలాన్ని తీసుకొచ్చి నాన్ స్టాప్ డ్రైవర్ 25 గంటలు 50 గంటలు తోలుతాడంటే హౌ, ఎలా నమ్ముతాడు, ఎందుకు నమ్ముతాడు? ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ జరగద్దు అనమాట. మనకి మూర్తి అంకుల్ లాగా అక్కడ హాలీవుడ్ కి తాత అనమాట. ఈడేదో క్వశ్చన్ అడిగితే ఇంకా మనోడు వాకౌట్ చేసి వెళ్ళిపోతాడు అసెంబ్లీలో నుంచి. ఇంట్లో సన్నీ మావ రేస్ ట్రాక్ ని బట్టి కొట్టి హోంవర్క్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసి పడుకుంటాడు. వావ్, ఎంత మంచి కట్టుబాట్లు. కానీ ఆయన ఊరుకుమంటే పీడకల్లో వస్తాయి, చెమట్లు పోస్తుంది, అందుకని చెప్పి ఎక్సర్సైజ్ చేస్తాడు. కొద్దిసేపు పేక మొక్కలతో ఆడుకుంటాడు. అండ్ పక్క రోజు రేస్ స్టార్ట్ అవుద్ది. మనోడికి స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. స్టార్ట్ అవ్వదు, ఏమైందిరా 4-5 సెకండ్లకి స్టార్ట్ అవుద్ది. బట్ అందరూ మీడియం టైర్స్ తో ఫాస్ట్ గా పోతా ఉంటే మన సన్నీ మావ మాత్రం నిండు చంద్రుడు ఒకవైపు చొక్కలు ఒకవైపు అన్నట్టు సాఫ్ట్ టైర్స్ తో వెళ్తాడు అనమాట. ఈ సాఫ్ట్ టైర్స్ వల్ల ఏమవుద్దంటే టైర్లు జూయి అని పోతాయి. కొద్దిసేపటికి గ్రిప్ కోల్పోయి పిట్ దగ్గరికి వెళ్ళిపోతాడు మనోడు. ఆ తర్వాత జోషువా సన్నీలు ఒకరినొకరు కారులతో గుద్దేసుకొని ఓడిపోతారు. అలా అరిచేసి గోల పడతారు లాస్ట్ లో. నీ అవ్వ ముసల్నా, ఎలా నన్ను ఎందుకురా గుద్దావు, చెప్పరా, నేను గెలవడం నీకు ఇష్టం లేదు కదా, చెప్పరా, ఒక్కసారి ఒక పాయింట్ గెలవనీరా అంటాడు. బట్ సన్నీ ఈజ్ వెరీ చిల్ అంకుల్ అనమాట. కొద్దిసేపటికి రూబెన్ మా వచ్చి, రే సన్నీగా
నిజం చెప్పరా, జోషువా గారిని కావాలని గుద్దేవు కదా నువ్వు అంటే, వారిని లోపం ఆ కారులో ఉందరా, నాలో లేదు. నిజం, పాత జ్ఞాపకాల వల్ల నేను అసలు యాక్సిడెంట్ చేయలేవుడికి చెప్తాను, నాకు నీ మీద అసలు కోపం లేదు రూబిన్ మామ అంటాడు. ఇప్పుడు లాస్ట్ లో ఏదో ఒక మంచి ఎమోషనల్ పార్ట్ ఉండాలని చెప్పి, ఇదే నారా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంటాడు. సెంటిమెంటల్ ఫెలో. కారులో పెట్రోల్ లేదు, నేనేం చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అది డీజిల్ కారు మామ, తెలుసా నీకు? ఉస్కే బాద్ సన్నీ మామ ఈ పిల్లని బీరేద్దామని చెప్తే దే బోత్ గో అవుట్. ఇదిగో పాప, నా గురించి అందరూ ఏమనుకుంటున్నారో కక్కేసే అంటే ఆవిడ బీరుతో పాటు నిజాలు కక్కద్ది. బొక్క ఈ ముసలోడు ఏం గెలిపేస్తాడు మనల్ని అని అనుకుంటున్నారు అని చెప్తుంది. కొన్ని రోజులు సన్నీ మామ జోషువా ఇద్దరు చెమటలు చిందించి మరీ ఎక్సర్సైజులు చేస్తారు. దేనికో నాకు అర్థం కాదు, కూర్చొని చేసే డ్రైవింగ్ కి. ఆ జోషువా గాడు సన్నీ మామ డాక్యుమెంటరీ చూసి ఏవో నేర్చుకుంటాడు, ఈయనకి యాక్సిడెంట్ అయింది అలా ఎలా అవ్వకూడదు అని. 1993లో సన్నీ మామ ఒక రేసులో క్రాష్ అవుతాడనమాట. దాని తర్వాత తన ఫుల్ పొటెన్షియల్ కి ఎప్పుడు తిరిగి రాలేదు. సో హీ లూజెస్ ఎవ్రీథింగ్, ఈవెన్ హిస్ కెరియర్. పెద్ద సమస్య వచ్చి పడిందే. కొన్ని రోజుల తర్వాత హంగేరియన్ గ్రాండ్ ప్రీక్ అన్నమాట. ఇప్పుడు టీమ్ మీటింగ్ లో ప్లాన్స్ ఏంట్రా అబ్బాయిలు అంటే, ప్లాన్ లేదు బొక్క లేదు అని చెప్పి సై సినిమాలో రాజీవ్ కనకాల రేంజ్ స్పీచ్ తీసి రేస్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఆదిలోనే సన్నీ మామ టైర్ పంచర్ అయిపోద్ది. టీం అంతా వచ్చి హార్డ్ టైర్స్ తీసుకోరా అంటే హార్డ్ గా తోలడం నాకు ఇష్టం లేదు, ఐఎమ్ వెరీ సాఫ్ట్, గివ్ మీ ద సాఫ్టీ టైర్స్ అంటాడు. వాళ్ళు ఎనరు ఒప్పుకోరు సాఫ్ట్ టైర్స్ ఇవ్వడానికి. ఏరా అంటే టీం ఓడిపోద్ది, ఈయనేమో పిట్ వదలడు. సో లాస్ట్ కి మొండోడుతో ఎందుకులే అని చెప్పేసి ఇంకా సాఫ్ట్ టైర్లే ఇస్తారు. పోతా సావు కబుర్ సల్లగా చెప్తాడు, ఒరే మస్తాను కొద్దిసేపట్లో వస్తాను అందరు ఏడా ఆగండి అని చెప్తాడు. ఈ టీంకి అర్థమై సావదు. ఒక 10 నిమిషాల్లో ఫ్రంట్ వింగ్ కావాలని పగలు దొబ్బించుకుంటాడు. రెడ్ ఫ్లాగ్ వస్తుంది, సేఫ్టీ కార్ తీసుకుంటాడు. అడ్వాంటేజ్ మనోడికి వచ్చేసింది. జోషువా మావని ముందుకు పో అని చెప్పి ఒక పాయింట్ సాధిస్తాడు. ఇలా లాస్ట్ దాకా చేసి ఒక పాయింట్ దొబ్బేస్తారు. ఇంకా పాయింట్ వచ్చిన ఆనందంలో జోషువా వచ్చేసి, సన్నీ అంకుల్ మనకు ఒక పాయింట్ వచ్చింది అంటే ఒక్కదానికే డిస్కరేజింగ్ చేస్తాడు. ఇప్పుడు సిమ్యులేటర్ లో మంచి సెటప్ విత్ అప్గ్రేడ్ కోసం కేటుతో టైం స్పెండ్ చేస్తాడు. ఇప్పుడు ఎన్నానా డచ్ గ్రాండ్ ప్రీ లోపల మంచి కార్ సెటప్ చేస్తాను కేట్ మాటేస్తుంది. డచ్ గ్రాండ్ ప్రీ వచ్చే లోపు ఇటాలియన్ గ్రాండ్ ప్రీ స్టార్ట్ అవుద్ది అండ్ రేస్ కూడా మొదలవును. ఇప్పుడు మీటింగ్ లో జోషువా ఫుల్ జోష్ తో వెళ్ళిపో, నేను నీకు బ్యాకప్ ఇస్తా, బోటీ చేసుకొని మ్యాన్షన్ హౌస్ లో ముంచుకు తినేయాలి, బెంచ్ లో బాక్స్ అని అండ్ అనుకున్నట్టే రేస్ స్టార్ట్ అవుద్ది. సన్నీ లాస్ట్ లో ఉంటాడు, అందరికి తెలిసింది. 46వ ల్యాప్ లో జోషువా సెకండ్ ప్లేస్ లో పోతా ఉంటే సన్నీ త్రిశూల వ్యూహం వేసి వర్షం పడుతుంది అంటాడు. ఫస్ట్ ప్లేస్ లో మ్యాక్స్ గాడు ఉన్నాడు కదా, జోషువా నిన్ను గెలిపిస్తానరా, వర్షం వస్తుంది నువ్వు ఉత్సాహం ఒప్పుకో, నేను చెప్పినప్పుడే లాగు బండి, అప్పుడు వరకు లాగబాకరా అంటే ఉత్సాగలేక జోషువా గాడు డ్రిఫ్ట్ కొడతాడు. అది సరిగ్గా పడదు, క్రాష్ అయిపోతాడు. డాక్టర్ డ్రైవింగ్ కరెక్ట్ గా నేర్చుకోవాలి అంకుల్, ఇందుకే అది కరెక్ట్ గా వస్తే ఇది కూడా చేయొచ్చు. సర్లే మనోడే కదా అని చెప్పి పరిగెస్తా పోయి కాపాడితే హాస్పిటల్లో జోషువా గాడి మమ్మీ సన్నీకి సింగిల్ వేసుకుంటది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా సన్నీ, యూ సెక్సీ బాయ్. అండ్ ఇప్పుడు డచ్ గ్రాండ్ ప్రీ స్టార్ట్ అవుద్ది అనమాట. సన్నీ అడిగినట్టే కార్లో మార్పులు చేస్తారు. సన్నీ లాస్ట్ నుంచి ఒక పాయింట్ తీసుకొస్తాడు. అండ్ నెక్స్ట్ బెల్జియం గ్రాండ్ ప్రీలో జోషువా మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. హాస్పిటల్ నుంచి కోలుకుంటాడు. ఇష్ట ప్రకారం తోలి సన్నీ మావన్ గుద్దేస్తాడు. కోపం ఆపుకోలేక, ఒరే బొడ్డోడా నీ గుండు పగల కొడతానరా నీకు అంటాడు. ఈ కామెడీ ఫైట్ ని చూసిన కేట్ పాప ఇద్దరిని బార్కి తీసుకెళ్లి ప్యాకెట్ ఆడేస్తుంది. ఎవడు గెలిస్తే ఆడే మహేష్మతి రాజు, వాడి మాట మేమంతా వింటాం అంటది. జోషువా గెలిచాను అనుకుని హ్యాపీ గెలిపోతాడు. బట్ సన్నీ మావ గెలుస్తాడు, కావాలని ఆయన గెలిపేస్తాడు. సో కేట్ సన్నీ పెప్సోడెంట్ జెర్మీ చెక్ చేసుకుంటా ఉంటే రూబిన్ వచ్చి, మన కార్ అప్గ్రేడ్ మీద FIA ఇన్వెస్టిగేషన్ వేసిందిరా, సో మనం పాత కార్తోనే తోలాలి అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. నెక్స్ట్ రేస్ లో తను ఎప్పుడు పెట్టుకుండే లక్కీ కార్డ్స్ పెట్టుకోడు. సో యాక్సిడెంట్ అయి పడుకుంటాడు బెడ్ మీద. హాస్పిటల్లో రూబెన్ మా వచ్చి ఇరిగిన ఎముకలు, స్పైన్ ఇంజురీ, పక్షవాతం, మేబీ సావు, 30 ఏళ్ల ముందు యాక్సిడెంట్ రిపోర్టర్ ఇది. ఇంకా నీకు ఈ కార్లు వద్దు కానీ నడబ్బలేదు, నీ ఇంటికి వెళ్ళి పడుకో, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నేను నిన్న నడపనీను అంటాడు. వాడు కోలుకొని వాకింగ్ చేస్తుంటే పీటర్ అనే ఒకడు వచ్చి, నేను టీంని కొనేస్తున్నా, నువ్వే నా మంత్రి, మీ కార్లు పోయేలా చేసింది నేనే, రూబెన్ గారిని కూడా తీసేస్తున్నా, నువ్వు వచ్చి నాకు మంత్రిగా ఉండు అంటాడు. బట్ బ్రో టేక్స్ ద కార్డ్, హీ డజంట్ గివ్ అ ఫక్. రేస్ ముందు సన్నీ మామ పీటర్ గాడికి డీల్ అని చెప్పి ఏళ్ళు చూపిస్తాడు. జోషువా ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు, మనోడు యాజ్ యూజువల్ గా 4th ప్లేస్ లో ఉంటాడు. సన్నీ మామ సెకండ్ కంటే పెద్ద స్ట్రాటజిస్ట్.
సన్నీ మావ కార్ని స్పిన్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే దట్ ఈస్ ఈస్ వెరీ బిగ్గెస్ట్ స్ట్రాటజీ ఆఫ్ ద ఫిలిం. తన టైర్లు పోతాయి, సో రేస్ ఆగిపోద్ది. బట్ వాళ్ళకి టైర్ అడ్వాంటేజ్ వస్తుంది, సో రేస్ రీస్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి జోషువాకి చెప్తాడు, లూయిస్ హామిల్టన్ ని తరుముకోరా బాబు, మ్యాచ్ మందే అని. ఇప్పుడు జోషువా హామిల్టన్ బాగా రేస్ చేసుకొని క్రాష్ అవుతారు. ఇప్పుడు సన్నీ మావ ఫస్ట్ ప్లేస్ కి వచ్చేస్తాడు అనుకున్నట్టే. కూల్ గా కామ్ గా కంపోజర్ తో సన్నీ మావ రేస్ ని కంప్లీట్ చేస్తాడు, గెలిచేస్తాడు. టీం అంతా హ్యాపీ. లూజర్స్ అనుకునే టీం ని సన్నీ మావ గెలిపించిన అవత వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నావురా, ఉండరా బాబు అంటే చెప్పడు. ఇప్పుడు ఎడారిలో వెళ్ళిపోయి నాకు పని కావాలరా అంటే జాయిన్ అవుతాడు. ఎంత కావాలి అంకుల్, జీతం చెప్పు, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అని చెప్పి సెక్సీగా నవ్వుతాడు. సార్ నా బ్రాడ్ పిట్. అండ్ దట్స్ హౌ ద లెజెండరీ F1 మూవీ ఎండ్స్. ఐ నో మీకు ఈ మూవీ ప్లాట్ ని కొంచెం మన నెరేటివ్ లో చెప్పడానికి చెప్పి నేను అలా చెప్పాను. ఈ మూవీ ఎవరన్నా నిజంగా థియేటర్ లో మిస్ అయి ఉంటే ఐ పిటి యూ. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. ఒకవేళ ఇది రిలీజ్ అయితే వెళ్ళండి ఇంకోసారి ప్లీజ్. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఏదో ఒక ఉంటది కదా, ప్రైమ్ లోనో నెట్ఫ్లిక్స్ లోనో, దాంట్లో చూడండి. ఈ వీడియో మేము చేసింది జస్ట్ తెలుగు ఆడియన్స్ కి ఒక ఫన్నీ నెరేటివ్ లో ఈ సినిమా చెప్పడానికి మాత్రమే. వీ హ్యావ్ నో హేట్ అగేన్స్ట్ బ్రాడ్ పిట్, వీ హ్యావ్ నో హేట్ అగేన్స్ట్ ద F1. మంచి సినిమాలను కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మీ టైం ని సేవ్ చేయొచ్చు అని చెప్పడంలో ఇది ఒక ప్రయత్నం అంతే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. బాయ్.